హాయ్ గైస్, ఈ వీడియోలో సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. కంపల్సరీగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీరు కనుక ఈ ఐపీఎల్లో గ్రాండ్ లీగ్స్ విన్ అవ్వాలనుకుంటే ఎలా టీమ్స్ క్రియేట్ చేసుకోవాలనేది మీకు కంప్లీట్గా క్లియర్ కట్ ఐడియా అనేది ఈ వీడియోలో ఇస్తానన్నమాట. సో ఆ ప్రాసెస్ అనేది చాలా సక్సెస్ఫుల్ ప్రాసెస్. చాలామంది యూజర్స్ విన్ అయ్యారన్నమాట. చాలా బిగ్ అమౌంట్స్ విన్ అయ్యారు. మీకు కనుక ఒకసారి చూపిస్తాను చూడండి. రిజల్ట్స్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. నిన్న మ్యాచ్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. మనం చెప్పిన ప్రాసెస్ యూస్ చేసుకుని ఫస్ట్ ర్యాంక్ విన్ అయ్యాడన్నమాట ఫ్యాంటాఫీట్ అప్లికేషన్లో. మీకు ఇక్కడ చూసుకోవచ్చు 768.5 పాయింట్స్ వచ్చాయి. అంటే ఫ్యాంటాఫీట్లో కొంచెం పాయింట్స్ క్యాలిక్యులేషన్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. యాక్చువల్ టీం అయితే మాత్రం 779.5 పాయింట్స్ వచ్చాయి అన్నమాట. టీం చూసుకోవచ్చు మీరు. సో అట్ ద సేమ్ టైం దానికన్నా ముందు మ్యాచ్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇక్కడ 770 పాయింట్స్ వచ్చాయి అన్నమాట. చూసుకోవచ్చు 770 పాయింట్స్ వచ్చాయి. అక్కడ యూజర్ అయితే 19,365 రూపీస్ అయితే గెలుచుకున్నాడు అన్నమాట. 200 రూపాయల ఇన్వెస్ట్మెంట్తోనే. అండ్ ఇదే టీం కనుక మెగా జిఎల్ వేస్తే 4 lakhs కానీ 5 lakhs కానీ వచ్చేవి. ఎందుకంటే 1 crore గెలుచుకున్న అతని పాయింట్స్కి మన 770 పాయింట్స్కి ఓన్లీ 6 పాయింట్స్ మాత్రమే డిఫరెన్స్ అన్నమాట. 1 crore గెలుచుకున్న టీం ఏమో 776 ఉంది. అండ్ మనది అయితే 770 వచ్చింది మన యూజర్ది. సో ఇలా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయన్నమాట. నేను చెప్పిన ప్రాసెస్ అనేది అంతా పవర్ఫుల్. సో కంపల్సరీగా అండ్ మీకు కూడా ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రీగా గ్రాండ్ లీగ్ విన్నింగ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాను అన్నమాట మన టెలిగ్రామ్ ఛానల్లో. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి చెక్అవుట్ చేయండి. అండ్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఈ రోజు మ్యాచ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్గా. అండ్ ఈ రోజు మ్యాచ్ అనేది మనకి ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగబోతుంది అన్నమాట. చపాక్ స్టేడియం. అండ్ సిఎస్కేకి చాలా ఫేవరెట్ స్టేడియం. అండ్ విన్నింగ్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట ఈ స్టేడియంలో. అండ్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. క్రౌడ్ కూడా ఫుల్ సపోర్ట్ సిఎస్కేకి. అండ్ ఈ పిచ్ మీద గెలాలంటే జీటీ క్యాపబిలిటీ ఉన్నా సరే చాలా కష్టపడాలి. అండ్ జీటీ కూడా చాలా క్యాపబుల్ టీం అన్నమాట. సిఎస్కేని ఓడించేంత టీం అన్నమాట. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే ఇదే పిచ్ మీద ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే జరిగింది కదా. అందులో మనకి ఆర్సీబీ 170 రన్స్ స్కోర్ చేస్తే సిఎస్కే అయితే ఈజీగా చేజ్ డౌన్ చేసిందన్నమాట. సిఎస్కేకి అయితే బ్యాటింగ్ ఆర్డర్ అనేది చాలా డెప్త్ ఉందన్నమాట. ఆఖరికి ధోని తర్వాత దీపక్ చాహర్ వస్తాడు. దీపక్ చాహర్ తర్వాత మనకి తీక్షణ కూడా వస్తాడన్నమాట. తీక్షణ కూడా బ్యాటింగ్ బాగా చేయగలడు. సో 8 wickets వరకు మంచి బ్యాటింగ్ ఉంది. అండ్ బౌలింగ్ కూడా చూసుకున్నట్లయితే మంచి బౌలర్స్ ఉన్నారన్నమాట. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఫాస్ట్గా ఇప్పుడు టీమ్స్ క్రియేట్ చేసే ముందు ప్లేయర్ టు ప్లేయర్ అంటే ఏ ప్లేయర్ ఎలా రోల్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది, అంటే ఎన్ని రన్స్ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, అవన్నీ మీకు ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మన టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఇందులో మీకు అన్ని మ్యాచెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ డ్రీమ్ లెవెల్లో మీరు క్రియేట్ చేసుకున్న ప్రతి టీము విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, 1 second కూడా పట్టదన్నమాట మీరు క్రియేట్ చేసుకున్న టీంని డ్రీమ్ లెవెల్లోకి పంపించడానికి. మీరు అసలు మీకు టైం వేస్ట్ అనేది ఉండదు. 20 teams ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే 20 teams 1 or 2 minutesలో మొత్తం జాయిన్ అయిపోగలరు. మీకైతే కష్టమైతే ఉండదు అన్నమాట. సో ఫాస్ట్గా నేను ఇక్కడ చెన్నై వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఆ టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేస్తాను అన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత ప్లేయర్ టు ప్లేయర్ అనాలిసిస్ ఒకసారి చేస్తాను చూడండి. సో వికెట్ కీపర్ సెక్షన్లో ఎంఎస్ ధోని అండ్ వృద్ధిమాన్ సాహా ఉన్నారన్నమాట. ఇద్దరు కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వృద్ధిమాన్ సాహా అయితే ఓపెనర్ వస్తాడు. అండ్ ఎంఎస్ ధోని అయితే 6th or 7th డౌన్ వస్తాడు అన్నమాట. సో రిజ్వీ తర్వాత వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో రిజ్వీయే మనకి లోవర్ ఆర్డర్. అంటే మన ధోని అయితే మనకి లోవర్ ఆర్డర్ వస్తున్నాడు కాబట్టి అంత స్కోప్ లేదు. ధోని మనకి చాలా ఫేమస్ ప్లేయరే, కాకపోతే ఫ్యాంటసీ పరంగా అయితే ధోని అంత స్కోప్ లేదన్నమాట. పాయింట్స్ తెచ్చే అవకాశం లేదు. ఓన్లీ వికెట్స్ నుంచి ఒకవేళ క్యాచెస్ ఎక్కువ తీసే అవకాశాలు ఉన్నాయి, స్టంపింగ్ చేసినా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ బ్యాటింగ్ నుంచి అయితే తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కాకపోతే చాలా తక్కువ. సో నార్మల్గా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే రుతురాజ్ గైక్వాడ్, రహానే, రిజ్వీ, మిచెల్, గిల్, శంకర్ అండ్ మిల్లర్, సుదర్శన్. అండ్ మనకి ఇక్కడ శివం డూబే ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడన్నమాట. శివం డూబే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి శివం డూబే అండ్ తుషార్ దేశపాండే వీళ్ళిద్దరి మధ్య ఇంపాక్ట్ ప్లేయర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే చెన్నై డూబే ముందు వస్తాడు. అండ్ బౌలింగ్ చేసేటప్పుడు తుషార్ దేశపాండే వస్తాడు. ఒకవేళ చెన్నై ఫస్ట్ బౌలింగ్ చేస్తే తుషార్ దేశపాండే ముందు ఆడేసి సెకండ్ ఇన్నింగ్స్లో డూబే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు 9 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. 9 బ్యాట్స్మెన్స్ కూడా మంచి క్వాలిటీ బ్యాట్స్మెన్సే. రిజ్వీ అండ్ ఇక్కడ విజయ్ శంకర్ వీళ్ళిద్దరూ అయితే
మాత్రం కొంచెం ఛాన్సెస్ తక్కువ అన్నమాట, పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ. విజయ్ శంకర్ మంచి ఫామ్లో లేడు, అండ్ రిజ్వీ కూడా మనకి లోవర్ ఆర్డర్ అంటే ఫినిషింగ్ రోల్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే మనకి రచిన్ రవీంద్ర, జడేజా అండ్ అమర్జై అండ్ తెవాటియా. సో నలుగురు ఆల్రౌండర్స్ మాత్రం ఉన్నారన్నమాట. ముగ్గురు టాప్ క్వాలిటీ ఆల్రౌండర్స్ ఉన్నారు. రచిన్ రవీంద్ర అయితే లాస్ట్ మ్యాచ్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయలేదు, కానీ మంచి బౌలర్ అన్నమాట, పార్ట్ టైం బౌలర్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ రవీంద్ర జడేజా కంపల్సరీగా 4 ఓవర్స్ వేస్తాడు. అండ్ బ్యాటింగ్ కూడా కొంచెం ముందే వస్తున్నాడు అన్నమాట. అండ్ బెస్ట్ అన్నమాట, ఫిక్స్డ్ ప్లేయర్. అంటే ఈ ప్లేయర్ జడేజాని ప్రతి టీంలో తీసుకోవడానికి మంచి ప్లేయర్ అవుతాడు. అండ్ అమర్జై కూడా చూసుకోవచ్చు, లాస్ట్ మ్యాచ్ అయితే 3 ఓవర్స్ వేసాడు. అండ్ 1 డౌన్ కానీ 2 డౌన్ కానీ వస్తున్నాడు అన్నమాట. మిల్లర్ కన్నా ముందే వస్తున్నాడు, అండ్ విజయ్ శంకర్ కన్నా ముందే వస్తున్నాడు. అండ్ బ్యాట్స్మెన్ కూడా మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్ తెలిసింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. అండ్ బౌలింగ్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫాస్ట్గా సెలెక్ట్ చేస్తాను ముస్తఫిజుర్ రెహమాన్, చాహర్, దేశపాండే, తీక్షణ, ఆర్ఎస్ కిషోర్ మంచి స్పిన్నర్ అన్నమాట, మిస్టరీ స్పిన్నర్. అండ్ యాదవ్, రషీద్ ఖాన్ అండ్ స్పెన్సర్ జాన్సన్. అండ్ ఇక్కడ మనకి మోహిత్ శర్మ కూడా మనకి కంపల్సరీగా 4 ఓవర్స్ వేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మంచి వేరియేషన్స్ వేస్తాడు, మంచి మిడిల్ ఓవర్స్లో బెస్ట్ అన్నమాట మోహిత్ శర్మ. మనకి గుజరాత్కి మంచి పర్ఫార్మెన్స్ రావడానికి మోహిత్ శర్మ వన్ ఆఫ్ ద వెరీ వెరీ బిగ్గెస్ట్ రీజన్. సో 12 ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇక్కడ కొంతమంది మీరు ఇక్కడ ఎలిమినేట్ చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళు ఎవరంటే ఎంఎస్ ధోనీని ఎవరైతే రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారో ముందే డ్రాప్ చేసేయండి. అంటే ఒక టీంలో కూడా ఎంఎస్ ధోనీ లేకుండా కూడా మీరు క్రియేట్ చేసుకోవడానికి నేను చెప్తున్నాను అన్నమాట. అంటే ఎంఎస్ ధోనీ మనకి ఫినిషింగ్ రోల్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి రిస్క్ తీసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ రాహుల్ తెవాటియా కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి ప్లేయరే అయినా మనకి ఫినిషింగ్ రోల్ వస్తుందన్నమాట. రాహుల్ తెవాటియాని కూడా డ్రాప్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ముగ్గురు మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి రాహుల్ తెవాటియాని ఇక్కడ డ్రాప్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రస్తుతానికి అయితే నేను రాహుల్ తెవాటియాని అండ్ ఎంఎస్ ధోనీని డ్రాప్ చేశాను. కంటిన్యూ చేసిన తర్వాత ఎవరిని డ్రాప్ చేసుకోవాలి, అందరూ ఆడతారనుకుంటే ఎవరిని డ్రాప్ చేయకుండా 12 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంపార్ట్ ప్లేయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంపార్ట్ ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తున్నారు, సో స్కిప్ చేయకండి. అండ్ మీకు కనుక ఈ టీజీ సాఫ్ట్వేర్ గురించి తెలియకపోతే వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లోని అండ్ స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను. చాలా అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. మంచి రిజల్ట్స్ వచ్చాయి, lakhs of rupees విన్ అయ్యారు. సో మీరు కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. టెలిగ్రామ్లో విన్ అయితేనే నేను ప్రూఫ్స్తో సహా పోస్ట్ చేస్తాను అన్నమాట. విన్ అవ్వకపోతే పోస్ట్ చేయను, అది మీకు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఫిక్స్డ్ ప్లేయర్ అంటే ఏంటంటే ఇక్కడ ఏ ప్లేయర్ని అయితే సెలెక్ట్ చేస్తామో ఆ ప్లేయర్ ప్రతి టీంలోనే వస్తాడనమాట. మంచి ఆప్షన్స్ చెప్తున్నాను చూడండి. రవీంద్ర జడేజా 4 ఓవర్స్ వేస్తాడు, అండ్ 3 డౌన్ కానీ 4 డౌన్ కానీ వస్తాడనమాట. ఫిక్స్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి అమర్జై కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అమర్జైని కూడా ఫిక్స్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే లేదన్నమాట. సో ఇలా కాకుండా ఎవరిని ఫిక్స్ చేసుకోకండి. ముగ్గురిని అలా ఉంచండి, ఎందుకంటే తెవాటిని డ్రాప్ చేస్తాం కాబట్టి ముగ్గురిని ఎలా ఉంచండి. ఫిక్స్ చేసుకునే వాళ్ళు ఏమన్నా ఉంటే ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ శుభ్మన్ గిల్ మీద మీకు మంచి నమ్మకం ఉంది, ఈరోజు కంపల్సరీగా బ్యాటింగ్ బాగా ఆడతాడు అనుకుంటే ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే బ్యాట్స్మెన్ నమ్మడం మంచిది కాదన్నమాట. ఎందుకంటే మంచి బాల్ వస్తే అవుట్ అయిపోతే మనకి 10 పాయింట్స్ కన్నా తక్కువ తెచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మన టీమ్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఫిక్స్ చేసుకోకండి బ్యాట్స్మెన్స్ని. ఎవరైతే బౌలింగ్ చేస్తారో, బ్యాటింగ్ చేస్తారో, లేకపోతే మనకి బౌలర్స్ డెత్ ఓవర్స్ చేస్తారో అలాంటి వాళ్ళని ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ప్రస్తుతానికి అయితే ఎవరిని ఫిక్స్ చేయలేదు, కంటిన్యూ చేస్తాను. అండ్ ఇక్కడ కెప్టెన్ ప్లేస్ చూసుకోండి. నేను కెప్టెన్ ప్లేస్ని చెప్తున్నాను చూడండి. రుతురాజ్ గైక్వాడ్, అండ్ దాని తర్వాత శుభ్మన్ గిల్, దాని తర్వాత సుదర్శన్, రచిన్ రవీంద్ర, జడేజా, అమర్జై. సో దీని తర్వాత చెప్తున్నాను చూడండి. అజింక్య రహానే 1 డౌన్ వచ్చాడన్నమాట లాస్ట్ మ్యాచ్. ఒకవేళ అజింక్య రహానే గురించి తెలిసిందే, చాలా క్లాసిక్ బ్యాట్స్మెన్. కొంచెం రిస్క్ తీసుకోవాలనుకున్న వాళ్ళు అజింక్య రహానేని కెప్టెన్స్లో పెట్టుకోండి. అండ్ డారీ మిచెల్ కూడా కెప్టెన్ లిస్ట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. కాకపోతే 2 డౌన్ కానీ 3 డౌన్ కానీ వస్తాడు. దాని తర్వాత ఇక్కడ బౌలర్స్లో చూసుకున్నట్లయితే ముస్తఫిజుర్ రెహమాన్ ఫైనల్ డెత్ ఓవర్స్ వేస్తున్నాడు అన్నమాట. సో బౌలర్స్ దగ్గర మీకు ఇక్కడ ఐపీఎల్లో మనకి ఇండియన్ పిచ్చెస్ కొంచెం బ్యాటింగ్ పిచ్చెస్ అన్నమాట. వికెట్స్ అయితే చెప్పలేం, కానీ బౌలర్స్ నుంచి కెప్టెన్ వచ్చే ఛాన్సెస్ తక్కువైనా సరే ఏదో ఒక బౌలర్ 4 వికెట్స్ కానీ 5 వికెట్స్ కానీ పొరపాటుని తీసేస్తే మొత్తం మన ఫస్ట్ ర్యాంక్ కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తాం. సో ఒకవేళ బౌలర్స్ నుంచి మీకు ఏమైనా నమ్మకం ఉంటే మనకి ఎవరైతే 4 ఓవర్స్ వేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ కిషోర్ మిస్టరీ స్పిన్నర్ అన్నమాట, 4 ఓవర్స్ వేస్తాడు, వికెట్ టేకింగ్ బౌలర్. అండ్ దాని తర్వాత రషీద్ ఖాన్, అండ్ దాని తర్వాత మోహిత్ శర్మ చేసుకోవచ్చు. దాని తర్వాత ముస్తఫిజుర్ రెహమాన్ లాస్ట్ మ్యాచ్లో బాగా పెర్ఫామ్ చేశాడు, కాకపోతే మరీ అంత హై వికెట్ టేకింగ్ బౌలర్ అయితే కాదు. సో
ఇలా కొంతమందిని మీరు ఎవరైతే కొంచెం వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉన్నారో, మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారో బౌలర్స్ నుంచి కెప్టెన్ లిస్ట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. నేను ఎలా పెట్టుకున్నాను కంటిన్యూ చేస్తాను. వైస్ కెప్టెన్లో చూసుకోవచ్చు వృద్ధిమాన్ సాహా, గైక్వాడ్, రహానే, శివం డూబే. బౌలింగ్ అయితే వేయట్లేదు అన్నమాట, ఓన్లీ బ్యాటింగే చేస్తున్నాడు. సో చేసుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. వైస్ కెప్టెన్లో డారీ మిచెల్, శుభ్మన్ గిల్, దాని తర్వాత మిల్లర్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సుదర్శన్ అండ్ ముగ్గురు ఆల్రౌండర్స్ అండ్ బౌలర్స్ని కూడా మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎక్కువ మందిని సెలెక్ట్ చేశాను అన్నమాట. అది మీ ఇష్టం, తగ్గించుకుంటేనే మంచిది. ఇంకా కాకపోతే నేనైతే ఎక్కువ మంది సెలెక్ట్ చేశాను, ఎందుకంటే మ్యాచెస్ అనేవి ఐపీఎల్లో అన్ప్రెడిక్టబుల్గా జరుగుతాయి. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ 5-6 అండ్ 6-5 సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది కూడా 6-5 అండ్ 5-6 మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత క్రెడిట్ రేంజ్ అనేది ఇక్కడ 88 to 83 ఇచ్చుకోండి. కంటిన్యూ చేస్తాను. అండ్ కాంబినేషన్స్ చూసుకోండి, నేను చెప్పే కాంబినేషన్స్ వస్తాయి అన్నమాట. 1325, 1334, 1433, 1424 అండ్ 1523. సో మొత్తం ఈ కాంబినేషన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్రౌండర్స్, సింగిల్ ఆల్రౌండర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి 1415 అండ్ 1514 అండ్ 1316 ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే రిస్క్ తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఇలా చేసుకోండి. అలా కాకుండా ఇక్కడ మినిమం 2 ఆల్రౌండర్స్ నాకు వస్తారు, బాగా నమ్మకం ఉంది, ఎందుకంటే ముగ్గురు అమర్జే, జడేజా అండ్ సచిన్ రవీంద్ర ఉన్నారనుకుంటే ఇలా మాత్రం సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత 12 టీమ్స్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏవైతే టీమ్స్ క్రియేట్ చేస్తానో హైయెస్ట్ క్వాలిటీ టీమ్స్ అన్నమాట. టీజీ సాఫ్ట్వేర్ అనేది బెస్ట్ సాఫ్ట్వేర్ టూల్. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇప్పుడు క్రియేట్ చేసిన టీం అనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ చూసుకోవచ్చు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ లింక్ వచ్చింది కదా, ట్రాన్స్ఫర్ టు డ్రీమ్ లెవెన్ మీద క్లిక్ చేయగానే మనకి వెంటనే డ్రీమ్ లెవెన్లోకి మన టీం అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ టీం వెళ్ళిపోయిన తర్వాత చూసుకోవచ్చు సేమ్ టీం ఏదైతే మన టీజీ సాఫ్ట్వేర్లో మనం క్రియేట్ చేసుకున్న టీం అనేది ఇక్కడికి వచ్చేసింది కదా. మీరు ఇక్కడ పిక్ దిస్ టీమే క్లిక్ చేసుకుని దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని కెప్టెన్స్ మనకి ఆల్రెడీ టీజీ సాఫ్ట్వేర్ ఇచ్చింది హైలైట్ అవుతున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేస్తే టీం అనేది సేవ్ అయిపోతుంది అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకు కనుక టీజీ సాఫ్ట్వేర్ కనుక కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి చెక్ అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.